చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి కూడా చాలా మంది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మోసపోవడం జరిగింది. ఒక్కసారి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు అనేది మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలను ఇచ్చి మనల్ని కూడా మోసపోవడంతో ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడంతోనే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆ పథకాలే వస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మొత్తం సూపర్ 6 వస్తాయి. అక్క చెల్లెలు అందరూ కూడా నెలకు 1500 అయితే ఎవరింటి ముగ్గురు నలుగురు ఉంటారు. మాకు నెలకు 6000 వస్తాయి, సంవత్సరానికి 72,000 వస్తాయి. లెక్కేసుకొని మనం ఇంత మంచి సంక్షేమ పథకాలు ఇచ్చిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి మొత్తం తెలుగుదేశం వాళ్ళ మాటలన్నీ మనలందరూ కూడా మనం ఓడిపోవడం జరిగింది. కానీ మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ కూడా మనం రైతులు సోదరులందరినీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఫోటో వేయించుకుంటాడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా తాకట్టు పెడతాడని చెప్పి తెలుగుదేశం నాయకులు చేసిన గోబర్ ప్రచారం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా మా భూములు పోతాయని భయపడి చాలా మంది రైతులు కూడా మనకు ఓటేయని పరిస్థితి. ఇక్కడ ఉండే కార్యకర్తలు మీకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పొరపాటున వాలంటీర్ వ్యవస్థ పెట్టే ప్రసక్తి లేదని మాత్రం దాంతో ఏ పార్టీ ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో, ఏ నాయకుడు కష్టపడుతున్నారో అటువంటి నాయకుడిని ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు? మన నాయకుడు మీరందరూ కూడా ఫోటో డిజిటల్ ఇవన్నీ పెడుతున్నది, మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి ఏ కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి నాయకుడిని గుర్తించడానికే మనం ఈ కమిటీలు ఈ ఫోటోలు ఐడి కార్డులు పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా మనం ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఉగాది లోపల మొత్తం రాష్ట్ర లెవెల్ అన్నీ పోతే ఉగాది కల్లా మీకు అందరికీ కూడా ఏ పదవులు ఏ హోదాలు వచ్చినా ఆ హోదాల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫోటో ఐడి మీకు తొందరగానే మనం ఉగాది లోపల మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన నాయకులు మాట్లాడడం జరిగింది. మనం రామచంద్రరావు మన తాతగారు మాట్లాడుతూ ఏ కార్యకర్త మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఒకవేళ మన మీద కేసులు పెడితే పోలీసు వాళ్ళు పెడతారు, అంతగానే మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడుతూ, అందుకే ఇక్కడ ఉండే కార్యకర్తలు మీకు గుడ్డను ఆదాయాన్ని మాత్రమే అందరూ ఎక్కుంటుంది. దాంతో పాటు పార్టీ అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ కార్యకర్త కానీ ఏ నాయకులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనల్ని ఎంత ఇబ్బంది పడితే మనం అధికారం వచ్చిన తర్వాత అంతకంటే ఏం చేస్తామో చూపిస్తాం. ఒకరిని కొట్టిన వాళ్ళు రెండోసారి మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎప్పుడు అవకాశం వస్తాననేది అవకాశాన్ని చూసుకునే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. కాబట్టి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టా కూడా మళ్ళా 2029లో అధికారంలోకి వచ్చింది మనమే. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, మీ వ్యక్తిత్వ ధర్మాన్ని మీరు నెరవేర్చింది తప్ప మీరేదో ఆ నాయకులు చెప్పినారు ఈ నాయకులు చెప్పినారని మాత్రం మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడితే మాత్రం మళ్ళా మా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ విధంగా ఉంటామనేది కూడా ఖచ్చితంగా చూపిస్తామని మాత్రం నేను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.